బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి. ఇది 2025 నవంబర్లో థియేటర్స్లో రిలీజ్ అయిన కన్నడ మూవీ. ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో కూడా ఉంది. 2 hours 32 minutes రన్ టైం ఉన్న ఈ మూవీని మీరు మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. ఇదొక క్రైమ్ కామెడీ థ్రిల్లర్. దసరా మూవీ ఫేమ్ దీక్షిత్ శెట్టి హీరోగా యాక్ట్ చేశాడు ఈ మూవీలో. ఫన్నీ మూమెంట్స్తో కలర్ఫుల్ క్యారెక్టర్స్తో మూవీ అయితే బాగానే ఉంది. నాకు కూడా నచ్చింది. క్లైమాక్స్ మాత్రం డిసప్పాయింట్ చేసింది. క్లైమాక్స్ కూడా బాగుండుంటే మూవీ ఇంకా బాగుండేది. ఒక రూరల్ కర్ణాటక టౌన్లో ఈ మూవీ స్టోరీ రన్ అవుతుంది. చిన్న చిన్న దొంగతనాలతో విసిగిపోయిన ఒక 5 చిల్లర దొంగలు ఈజీగా డబ్బు సంపాదించవచ్చు అనే ఆశతో భాగ్యలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ రాబరీకి ప్లాన్ చేస్తారు. ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల, రెక్లెస్ ప్లాన్ వల్ల వాళ్ళు అనుకున్నట్టు ఏదీ జరగదు. అసలు వాళ్ళు బ్యాంక్ రాబరీని ఎందుకు చేయాలనుకున్నారు, అందుకోసం వాళ్ళు వేసిన ప్లాన్ ఏంటి, అక్కడ వాళ్ళు ఎలాంటి అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు, చివరికి ఏం జరిగింది అనేదే ఈ మూవీ కథ. కొత్త డైరెక్టర్ అభిషేక్ మంజునాథ్ తన కాన్ఫిడెంట్ డైరెక్షన్తో, క్లెవర్ అండ్ క్విర్కీ స్టోరీ టెల్లింగ్తో ద కామెడీ ఆఫ్ ఎర్రర్స్ ఫార్మాట్లో మూవీని బాగానే హ్యాండిల్ చేశాడు. క్రిస్పీ డైలాగ్స్తో, సిచ్యువేషనల్ కామెడీతో ఈ మూవీని రన్ చేసిన విధానం కూడా బాగుంది. మూవీ కొంచెం స్లోగా స్టార్ట్ అయినా ఒకసారి మెయిన్ స్టోరీలోకి ఎంటర్ అయ్యాక మూవీ మనల్ని ఎంటర్టైన్ చేస్తుంది. యూజువల్ కమర్షియల్ టెంప్లెట్లో కాకుండా మూవీ డిఫరెంట్గా, రిఫ్రెషింగ్గా అనిపించింది. కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే టూ మెనీ క్యారెక్టర్స్, ఇంటర్వీనింగ్ ప్లాట్స్, వీక్ రైటింగ్, అన్సాటిస్ఫైయింగ్ క్లైమాక్స్ ఈ మూవీకి నెగిటివ్స్ అని చెప్పొచ్చు. అన్కన్వెన్షనల్ కెమెరా మూవ్మెంట్స్తో, డిఫరెంట్ లైటింగ్తో సినిమాటోగ్రఫీ బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ మూవీ థీమ్కి పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఎడిటింగ్ ఒక మంచి ఫన్ థ్రిల్లర్ను చూసిన ఫీలింగ్ ఇచ్చింది. కనక క్యారెక్టర్లో దీక్షిత్ శెట్టి సూపర్గా పెర్ఫామ్ చేశాడు. బ్యాంక్ అకౌంటెంట్ అర్పిత అనే యూనిక్ క్యారెక్టర్లో బృందాచార్య యాక్టింగ్ కూడా బాగుంది. ఇన్స్పెక్టర్ రామకృష్ణగా సాధు కోకిల, ట్రూత్ సీకింగ్ యూట్యూబర్గా గోపాలకృష్ణ దేశపాండే, ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా విశ్వనాథ్ మాండలికల యాక్టింగ్ కూడా బాగుంది. శృతి హరిహరన్ రోల్ కూడా బాగుంది. ఫైనల్గా చెప్పాలంటే ఓటీటీలోనే కాబట్టి, తెలుగులో కూడా ఉంది కాబట్టి, క్రైమ్ కామెడీ థ్రిల్లర్స్ నచ్చేవాళ్ళు ఈ మూవీని హ్యాపీగా చూసేయచ్చు. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.